హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము మక్కలతో ఉప్మా చేసుకుందాము. దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒలిచినటువంటి మక్కలను వేసుకొని, ఇవి కొంచెం ముదిరిన మక్కలు అయితే బాగుంటాయి, లేత మక్కలు తీసుకోవద్దు. వాటిని మిక్సీ పట్టుకోవాలి, ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి దీనికి. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కావలసినన్ని పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని కూడా వేసుకోవాలి, దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని. తర్వాత కాస్త పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మక్కల యొక్క పొడిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మా పోపు అంతా కూడా దీనికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేయడం వల్ల నీళ్లు పోసే అవసరం ఉండదు. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కింద నుండి పైకి కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది టైం కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది ఈవినింగ్ టైం స్నాక్ లాగా పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత పెట్టడానికి చాలా బాగుంటుంది. వర్షం పడినప్పుడు కానీ, వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చివరిగా ధనియాల పొడి వేసుకోవాలి, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే అండి, మక్కలతో ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.